ప్రభునామమునకు ఘనత కలుగును గాక. లూకాసు వార్త 9:25 మనం చదువుకుంటున్నాము. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికేమీ ప్రయోజనం. మనుషులు ఈ లోకంలో లోక సంబంధమైనవి సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ధనము, ఆస్తి, బిల్డింగులు, పేరు ప్రఖ్యాతులు, పలుకుబడులు కావాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ అటువారిని గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. లోకంలో ఎన్ని సంపాదించుకున్నా మన లోకాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు ఏది మనతో కూడా రాదు. దేవుని సంపాదించుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోవటానికి దేవుడు సహాయం చేస్తాడని మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మనకు యేసు ప్రభు చెప్పిన ఉపమానము లూకాసు వార్త 16:19 నుండి 30 వరకు మనం చూస్తే ధనవంతుని గురించి, పేదవాడైన లాజరుని గురించి మనం చూస్తున్నాం. ధనవంతుడు చక్కని వస్త్రములు, ఊదా రంగు వస్త్రములు, సన్నపు నారపు వస్త్రములు, మంచి రంగు వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము ఆహారం విషయంలో అయితే మంచి శ్రేష్టమైన ఆహారం భుజిస్తూ ఎంతో సంతోషంగా తన జీవితాన్ని లోకంలో గడుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే పేదవాడైన లాజరుకి వస్త్రాలు లేక కట్టుకునే వస్త్రాలు లేకుండా చిన్న బట్ట కట్టుకొని మరి శరీరానికి ఎటువంటి కేర్ లేకుండా ఆయన శరీరం వాళ్ళంతా కురుపులతో ఉన్నవాడై ఉండటానికి ఇల్లు లేక తన ధనవంతుని ఇంటి వాకిట్లోనే పడి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. తన జీవితంలో ఎంతో కష్టపడ్డాడు. ఆరోగ్యం లేక, వైద్యం లేక ఎంతో ఇబ్బంది పడ్డాడు. మరి తన కురుపులకి వైద్యం చేయించుకోవటానికి వీలుగా కుక్కలు వచ్చి ఆ కురుపును నాకుచుండెను అని కూడా మనం చూస్తున్నాం. ఎంత శ్రమలో ఉన్నాడో అది మనం వర్ణించలేము. అంత శ్రమలో ఉన్నాడు. ధనవంతుడైతే ఎంతో సంతోషంతో హాయిగా ఉన్నాడు. అయితే ఒక దినము ఈ పేదవాడు చనిపోయాడు, ఒక దినం ధనవంతుడు చనిపోయాడు. ఈ పేదవాడు లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చి ఆయన్ని అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని పోయాను అని మనం చూస్తున్నాం. ధనవంతుడు కూడా చనిపోయాడు, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. అక్కడ ఆ నరకాగ్నిలో బాధపడుతూ దేవుని సహాయం కొరకు అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవునులారా, మరి ఈ ధనవంతుడు పేదవానికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆ పేదవాడిని ధనవంతుని వాకిట్లో ఉంచాడు, కానీ అతను సహాయము చేయలేకపోయాడు. సామెతల గ్రంథం 19:17 బీతలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను అని మనం చూస్తున్నాం. ధనవంతునికి ఆ సమయం ఇచ్చినప్పటికీ అతడు ఆ పని చేయలేకపోయాడు. అంత మటుకే కాదు, కీర్తన 41 కూడా బీదవారికి ఇచ్చేవారికి దేవుడు సహాయం చేస్తాడని మనం చూస్తున్నాం. కీర్తన 41 మొదటి నుంచి 3 వాక్యాలు చూసుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వానిని అప్పగించువు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగం కలుగగా నువ్వే వానిని స్వస్థపరచును. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు బీదవారికి సహాయం చేయవారు నిశ్చయంగా దేవుని ఎదురు నుంచి కూడా మేలు పొందేవారని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవునులారా, మనము అలా కలిగే స్థితిలో ఉంటున్నామా లేదా అనేది మనల గురించి పరిశోధించుకోవాలి. ఒకవేళ చేయలేకపోతే ఈ దినం నుంచి ఒక తీర్మానం తీసుకొని బీదవారు లోకములో ఉండకపోదు అని ఖచ్చితంగా వాక్యంలో ఉంది. ఎక్కడ చూసినా వారు కనపడతారు, వాళ్ళకి చేయగలిగిన సహాయం చేయాలి. దావీదు కూడా మరి సౌలు రాజుకు బలపడి తప్పించుకొని తిరిగేటప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 22 మొదటి వాక్యాల్లో మనం చూస్తే సౌలు రాజు దగ్గర ఉండి తప్పించుకొని పోయి అదుల్లాం అనే గుహలో నివసించను అని చూస్తున్నాం. అతని సహోదరులు, అతని ఇంటివారు ఆ సంగతి విని అతని ఎద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానంతో ఉండి వారందరూ అతని ఎద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయిను. అతని దగ్గర ఎక్కువ తక్కువ 400 మంది ఉండిరి అని చూస్తున్నాం. తన కష్టకాలం అయినప్పటికీ కూడా అటు వారికి సహాయం చేయటానికి దావీదు వెనకబడలేదు. వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు కూడా సహాయపడుతున్నట్టుగా గమనిస్తున్నాం. మనకు ఉండి కాదు, అంత సమృద్ధిగా ఉండి ఇస్తామని అనుకోవటానికి లేదు. మనకు ఉన్న దానిలో సగం లేదా ఉన్న దానిలో ఒక భాగం వారికి ఇవ్వటం మనం నేర్చుకుంటే మరి ఈ లోకంలో సంపాదించుకునేది ఏది కూడా మనతో కూడా రాదని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఈ దేవునికి యెహోవాకు అప్పించేవారు పరలోకంలో సమకూర్చుకుంటున్నాము. కాబట్టి దేవుని బిడ్డలకు ఇస్తూ సహాయం చేస్తూ ఈ లోకంలో జీవిస్తే పరలోకంలో కూడా మనకు కావలసిన వాటిని పొందుకునేదానికి దేవుడు సహాయం చేస్తాడు. అట్టి ధాన్యత కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు ఇష్టమైనటువంటి ఆత్మీయ జీవితం మేము ఈ లోకంలో జీవించుటకు మమ్మల్ని భూమి మీద ఉంచి ఉన్నావు. అటు ఆత్మీయ జీవితం మేము కలిగి నీ కొరకు జీవించడానికి మాకు నేర్పించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.